ఎన్నికల వేళ డిఎస్సి వైకాపా సర్కార్ హడావిడి 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం. వచ్చే ఏడాది అమలు చేసే ఐబీ సిలబస్కు ఇప్పుడే గ్రీన్ సిగ్నల్. ఈ నెల 16 నుంచి చేయూత పంపిణీ. వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. 1500 కోట్ల డిస్కంల రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ నిర్ణయాలు. ఇక్కడ వద్దు ఇంటికి రండి. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా బయటకు వెళ్తుంది. మంత్రిమండలి భేటీలో మంత్రులతో సీఎం జగన్. గంటన్నర లోపే పూర్తయిన కేబినెట్. నిరుద్యోగులకు దిమ్మ తిరిగే షాకు. డిఎస్సి అంటూనే అప్రెంటిస్షిప్ విధానాన్ని తెచ్చిన జగన్ సర్కారు. ఊరించి 6000 పోస్టులకు అనుమతి. ఇదే చంద్రబాబు నాయుడు ఇట్లనే ఎన్నికల వేళ డిఎస్సి వేస్తేనేమో ఇక చంద్రబాబు చాణక్యం, విజనరీ, అడ్మినిస్ట్రేటివ్ అని చెప్పి డబ్బాలు కొడుతున్నాయి. ఇప్పుడు ఒక సైడు నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకొని కొన్ని వేల స్కూళ్లను రెనోవేట్ చేసింది జగన్ సర్కార్. దాని బడ్జెట్ను అంటే విడతల వారీగా కేటాయించుకుంటూ పోతూ అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయకుండా పోస్టులు వేసి మాత్రం ఏం ప్రయోజనం? ఇప్పుడు అవసరం వచ్చింది వేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, సాక్షిలో ఎట్లా రాసిందంటే 6100 పోస్టులకు డిఎస్సి. సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆదేశం ఆమోదం. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. వయోపరిమితి 42 ఏళ్ళు. రిజర్వ్డ్ వర్గాలకు 5 ఏళ్ళు సడలింపు. అంతకంటే ముందే 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజర్ల సహా 689 పోస్టుల భర్తీ. 2025-26 ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అమలుకు చర్యలు. 2035 నాటికి 2037 నాటికి 10th, 2037 నాటికి +2 విద్యార్థులకు ఐబీ బోర్డు సర్టిఫికేషన్తో పరీక్షలు. 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత వైఎస్ఆర్ చేయూత పంపిణీ. 26.98 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు 5060 కోట్ల సాయం. వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంపు. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో 23,302 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రానికి జేఎస్డబ్ల్యూ, ఆక్వా గ్రీన్, ఎకో రెన్ ఎనర్జీ, రెన్యూ విక్రమ్ శక్తి లాంటి సంస్థల రాక. 12,264 కోట్లతో అప్పర్ సీలేరు పంపుడు స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పచ్చజెండా. ఇన్ని నిర్ణయాలు తీసుకుంటే ఈడేం రాసిందంటే గంటన్నర లోపే ప్యాకప్ అంట. వాస్తవానికి అంటే విద్యను సంస్కరించాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ వ్యవస్థను మొత్తం కొల్లగొట్టిన దిక్కుమాలిన పాలకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. తన అనుచరులు, అనునాయులకు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి స్కూళ్లకు మొత్తం అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెట్టిన పరిస్థితి నుంచి జనరల్గా ఏ పాలకుడైనా కార్పొరేట్ విద్యను పూర్తి స్థాయిలో రూపుమాపలేడు. ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందంటే ఆకునూరు మురళి ఐఏఎస్ లాంటి వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థను పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేస్తే తప్ప, సమూలంగా నాశనం చేస్తే తప్ప ప్రభుత్వ విద్య బాగుపడదని చెప్పి పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చారు. అంటే అంత డెప్త్ ఉంటుందన్నమాట విద్యకు సంబంధించి. కంచాయిలయ్య లాంటి వాళ్ళు కూడా విద్యా విధానాన్ని సర్వనాశనం చేసింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఒకసారి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాగానే ఇంగ్లీష్ మీడియం తీసేస్తారు. వాళ్ళు ఎంత వ్యతిరేకత ఉన్నా విజయవాడలో ఉన్న జనానికి అంబేద్కర్ స్టాచ్యూను ఆ సెంటర్ను ముట్టుకోలేరు. అది ముట్టుకుంటే సివిల్ వార్ అవుతుంది. అది పెద్ద సమస్య అవుతుంది. బాబ్రీ మసీద్ కంటే ఎక్కువ అవుతుంది అది. కానీ పాలసీ డిసిషన్ కదా, లాంగ్వేజ్ మార్చడం చాలా ఈజీగా. ఇది మన దేశానికి సరిపడేది కాదు. బీజేపీ కూడా వ్యతిరేకిస్తుంది. మళ్ళీ తెలుగు మీడియంలోకి షిఫ్ట్ చేద్దామని చేస్తారు. అమ్మఒడికి బదులు వాళ్ళు ఏదో అనొచ్చు, కాలేజీ ఫీజులు డైరెక్ట్గా మేమే కడతామనొచ్చు, కార్పొరేట్లకు ఇచ్చేయచ్చు. ఇంతకుముందు ఇచ్చారు కదా. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్. సో నేను అనుకునేది కూడా ఇది చాలా కీలకమైన మార్పు ఈ దశ, ఈ ఎక్స్పెరిమెంట్కి. ఎందుకంటే దేశంలో ఎక్కడ ఒక్క నాగాల్యాండ్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఉన్నాయి, అదొకటి. కశ్మీర్లో ట్రై చేశారు, ప్యారలల్గా 3 సబ్జెక్ట్ అట్లా చెప్పుడు ట్రై చేశారు. మిగతా ఎక్కడ లేదు. ఒకరోజైతే చంద్రబాబు నాయుడు దగ్గరికి నేను 98లో, అప్పుడు ఆయన ఫస్ట్ టైం సీఎం మినిస్టర్గా ఉన్నాడు, టీము ఉస్మానియా స్కాలర్స్ని జమ చేసి ఒక కరపత్రం రాసి
కనీసం ఒక 3 సబ్జెక్టులు ఇంగ్లీష్లో చెప్పించండి మొత్తం కాకపోయినా గవర్నమెంట్ స్కూల్లో. అంటే కామన్గా సిలబస్లో 6 ఉంటాయి స్కూల్లో, దాంట్లో ఇంగ్లీష్ ఒకటి ఎట్లా ఉంటుంది, తెలుగు మీరు సోషల్ మ్యాథమెటిక్స్లో హాఫ్ ఇంగ్లీష్ ఉంటుంది అంతా. ఆల్ యువర్ ఫార్ములాస్ ఆర్ ఇన్ ఇంగ్లీష్, ప్లస్ మైనస్ ఇంగ్లీష్ కాకపోతే ఏంటది అట్లే చెప్తారు. అంటే ఆయన ఏమన్నారంటే మీ పిల్లలు పోయి అసెంబ్లీలో ఆయన కలిస్తే ఆ ప్యాంప్లెట్ అంతా చూసి మా పార్టీ పేరే తెలుగుదేశం అయ్యా, మేము ఎట్లా గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెడతాం అంటే మా పిల్లలు ఏమడిగారంటే నిజమే సార్, మరి మీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నారు, ఆయన కూడా తెలుగులో చదవాలి కదా. చాలా కొట్లాడాల్సి వచ్చింది. చూసిరు కదా, ఒకరోజు అయితే ఇట్లుంటుంది అనమాట. పార్టీ పేరే తెలుగుదేశం అని ఉంటే ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతామని చెప్పి 98లో మాట్లాడిన మాటనంట కంచాయలే షెఫర్డ్ ఎవిడెన్స్. ఈడేమో తెలుగుకు పెద్దపీట, తెలుగు భాషను బతికించుకోవాలని రోజుకు కథనాలు ఇస్తుంటాడు. ది గ్రేట్ వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు తెలుగు భాష మీద యాస ప్రాస ఇట్లాంటివన్నీ చొప్పించి తెలుగు భాష మాధుర్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం దీనిలో చేస్తారు. కానీ వీళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదువుకోవాలి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలి, వాళ్ళు పోయి విదేశాల్లో సెటిల్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో పిల్లలు మాత్రం రోడ్ల వెంబడి తిరగాలి విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం. ఇప్పుడు ఇదే ప్రయత్నం జగన్ అంటే చాలా చిత్తశుద్ధితో ఇంచుమించు ఈ 5 ఏళ్లలో అంటే కరోనా 2 ఏళ్ళు తీసేస్తే ఇంచుమించు 53,000 కోట్ల రూపాయలను విద్యారంగానికి కేటాయించి ఎంత బాగా డెవలప్ చేసిండో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కనిపిస్తలేదా? ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే చాలా కష్టతరం. ఇంతకుముందు కంచాయలయ్య గారు చెప్తున్నారు కదా, దీనికి చాలా దమ్ము ఉండాలి. అవుట్ రైట్ మ్యాండేట్ వచ్చింది సరే, సంక్షేమం అభివృద్ధి ఇట్లాంటివన్నీ పక్కన పెడితే అంబేద్కర్ లాంటి వాళ్ళు చెప్పింది ఏంది, విద్య వైద్యం న్యాయం ఎప్పుడైతే ఉచితంగా దక్కుతాయో పేద మధ్యతరగతి వర్గాలకు ఆ సమాజం సుభిక్షంగా వర్ధిల్లుతుందని చెప్పిండు. ఇప్పుడు ఆ రెండు రంగాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు మధ్యతరగతి వర్గాలకు చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నాడా లేదా? మీరు గుర్తుపెట్టుకోండి, మొన్న కంచాయలే కూడా అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చిన స్పీచ్లో మాట్లాడిండు, జగన్మోహన్ రెడ్డి సర్కార్ కనుక దిగిపోవాల్సి వస్తే లాస్ అయ్యేది ఓటర్లో పేద మధ్యతరగతి వర్గాలు కాదు, యువత, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. ఇప్పుడు ఎవరైతే విద్యా కుసుమాలుగా ఎదుగుతున్నారో వాళ్ళు అల్టిమేట్గా లాస్ అవుతారు. ఇది క్లియర్గా రాసి పెట్టుకోండి. ఇదే విద్యా సంస్కరణలు ఆ ప్రభుత్వం ఢిల్లీలో ప్రవేశపెడితే ఈనాడోడే భజన చేసిండు. పక్కన తమిళనాడులో కూడా అట్లాంటి సంస్కరణలు చేపడితే భజన చేసిండు. కేరళలో అక్షరాస్యత మీద రెగ్యులర్గా కథనాలు రాస్తూనే ఉంటారు. కానీ ఇదే ఆంధ్రప్రదేశ్లో కళ్ళ ముందర బెండపూడి స్కూల్ పిల్లలు పోయి న్యూయార్క్ వైట్ హౌస్లో మాట్లాడితే కుళ్ళుకున్న దిక్కుమాలిన పేపరోనీడు. సో ఇట్లాంటివన్నీ చదివి మీ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దని చెప్పి మైరా మీడియాగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్నమాట.